పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేరీలోనే అత్యంత భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం ఓజీ. సుచి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపుగా 70% పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీ అయిపోవడంతో చాలా కాలం నుండి ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. గత నెల రోజుల క్రితం వరకు కూడా అసలు ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు అభిమానులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడే సమయం వచ్చేసింది. తాడేపల్లిలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. కేవలం కెమెరా వర్క్ కి సంబంధించిన చర్చలు, టెస్ట్ షూట్స్ ని చేస్తారు. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సినిమాకి మొదటి నుండి సినిమాటోగ్రాఫర్ గా రవి కే చంద్రన్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన డేస్ ఖాళీ లేకపోవడంతో మనోజ్ పరమహంస మిగిలిన సినిమాలకి సినిమా ఆటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన రీసెంట్ గానే హరిహర వీరమల్లు సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేశాడు. గతంలో ఎన్నో సంచలనాత్మక చిత్రాలకి సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన ఇప్పుడు ఓజీ చిత్రానికి పనిచేయబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్ లోకి త్వరలోనే అడుగు పెడతారు. సుమారుగా 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో కొన్ని రోజులు చేయనున్నారు. ఇంటర్వెల్ సన్నివేశాన్ని ఒక స్టేడియంలో చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఈ సినిమాలోని అత్యధిక సన్నివేశాలు బ్యాంకాక్ లో చిత్రీకరించాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంత దూరం వచ్చే అవకాశం లేకపోవడంతో తాడేపల్లిలోని భారీ లెవెల్లో సెట్స్ ని ఏర్పాటు చేశారట. సుమారుగా 3 వారాల పాటు పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 10 లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తమన్ సంగీతంతో ఈ సినిమా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఓజీ సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా సెప్టెంబర్ 27న విడుదల కానుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కథ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగుతుందని, పవన్ కళ్యాణ్ ఓజీ పాటలో ఇంటెన్స్ యాక్షన్ తో అలరిస్తాడని అంటున్నారు. ఈ సినిమా టీజర్ సాంగ్స్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా రైట్స్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఓజీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ గురించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఓజీ సినిమా రైట్స్ కోసం ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉందని, ఈ సినిమా విడుదల అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు. అయితే ఈ రైట్స్ రేటు ఎంత ఉంటుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలకి ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో భారీ క్రేజ్ ఉంటోంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు ఈ ఏరియాల్లో భారీ వసూళ్లను సాధించాయి. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా కూడా ఈ ఏరియాల్లో మంచి ఓపెనింగ్ సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.